ఎందుకు ఎక్కినారా బాబు? మన వెనక మార్లు ఇంకో పెట్టిందా? ఊహలకు అందని ఆనందాన్ని వెతికే మనసు, స్వచ్ఛమైన గాలి కోసం ఆరాటపడే శ్వాస, కనువిందు కోసం కనులు కోరే అందమైన ప్రదేశం, ప్రశాంతతకు నిలయం. ప్రకృతి కన్నా ఏముంటుంది ఈ లోకంలో గొప్పది? ప్రకృతిని అర్థం చేసుకోగలిగితే ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అదే ప్రకృతి దగ్గరలో ఉంటే అడవి ఫలాలనిచ్చి మనకి జీవితాన్నే ఇస్తుంది. మరి ప్రకృతిని ప్రేమించే నేను ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ప్రయాణం. ఈ ప్రయాణం ఎక్కడికి పోతున్నానన్నది ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విజ్ఞప్తి, దయచేసి ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఈ ప్రకృతి అందాల కొరకు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా బ్యాక్గ్రౌండ్లో చుట్టూరు కొండలు, ఫారెస్ట్, నల్లమల్ల ఫారెస్ట్. మనం ఇప్పుడైతే శ్రీశైలం పోతున్నాం. మీకు ఈ ఫారెస్ట్ చూడగల మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి ఎంతెంత లోయలో ఇదైతే. ఇప్పుడు మనమైతే చింతలు దాటి 7 కిలోమీటర్లో ఉన్నాం, అంటే తుమ్మల బయలుకి మధ్యలో. ఇక్కడైతే పులులు తిరిగే ఫారెస్ట్ అంట ఫ్రెండ్స్. చూసారా నా పక్క చుట్టూరు అనుకోండి. ఓ గాడ్, ఇదిగోండి అమ్మ. ఆపండి ఆపండి. ఇది ఓ 2 గ్రేట్ 2 పులులు చూసాం మనం. ఆహా అబ్బా, అలాగే ఉంచలే, వద్దొద్దు. 3 ఇది మొగద. ఇదిగోండి అబ్బా, ఎంత పెద్ద పులి. గ్రేట్. 2 పులులు చూసాం. అట్లాగే ఉంచమ్మా, కనిపిస్తుంది అక్కడ. ఆపు ఆపు ఆపు. ఇదిగో ఇదిగో, ఇంకా మన చూస్తుందా? కొంచెం బ్యాక్గ్రౌండ్లో చూసారా? ఇదైతే చూసారా ఎంత ఎత్తులో ఉన్నాయి చెట్లు.
ఇప్పుడైతే మనం శ్రీశైలం నుంచి తుమ్మలబయలు దగ్గర టైగర్ రిజర్వాయర్ ఫారెస్ట్ దగ్గర ఉన్నాము. టైగర్ రిజర్వాయర్ చూసారా, ఇక్కడైతే ఎంత పెద్ద చెట్లు, వీటిని అయితే బొంగు చెట్లు అంటారు. కలప, అడవి కలప చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో. ఇక్కడైతే పులి బొమ్మ కూడా ఉన్నది చూసారా. చెట్లు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతుందా? మనం అయితే ఇప్పుడు జంగల్ సఫారీ దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే తుమ్మలబయలు నుంచి శిఖరం మధ్యలో ఉంటుంది జంగల్ సఫారీ. ఇప్పుడైతే టైం అయితే అయిపోయింది, 4 అయింది. ఇప్పుడైతే టైం క్లోజ్లో ఉంది. అదే నేనైతే అడిగితే రేపు రమ్మన్నారు. ఈ సఫారీ అయితే 6 నెంబర్స్కి అయితే 2400. ఇప్పుడైతే మనం కళ్యాణఘట్టంలో ఉన్నాం, ఎందుకంటే తలనీలాలు ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అయితే 5:30 అయింది. 5:30కి వచ్చేసాను శ్రీశైలం అయితే. అంటే మనం అయితే అక్కడక్కడ ఆపుకుంటా ప్రకృతిని చూసుకుంటూ వచ్చాము ఇక్కడికి. చూద్దాం, టికెట్ అయితే టోకెన్ అయితే తీసుకుందాం. అయ్యా బాయ్ 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 బాయ్. ఎందుకు ఎక్కినారా బాబు? మన వెనక మార్లు ఇంకో పెట్టిందా? స్లోగా వెళ్తున్నారు అట్లా ఓపకుండా, కంటే కుదుపుళ్ళు కదా మా పోయేటప్పుడు. నాకు భయం, నేను రత్నం కూడా ఎక్కలేదురా. మనమైతే ఇదిగో చూడండి దగ్గరికి వచ్చేసాము. అవి వాటర్ అయితే ఇదిగో పాతాళ గంగ. ఆటో అటు తిరిగి వస్తేలే, మనల్ని రానిరు.
ఫ్రెండ్స్, నా వెనకమారలో ఉండదైతే నిమ్మపళ్ళ చెట్టు చూడండి. నాకైతే ఇదిగో ఇన్ని కాయలు దొరికాయి. ఇప్పుడు ఈ కాయలు ఎంత స్వీట్గా ఉంటాయి అంటే చాలా స్వీట్గా ఉంటాయి తింటే. చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే. ఇప్పుడైతే వానలు సరిగ్గా లేక కురవలు సరిగ్గా కాయలేదు. వానలు సరిగ్గా కురవలేదు కాబట్టి సరిగ్గా కాయలు కాదు, లేకపోతే బాగుండేది. ఇదిగో కాయ. స్ట్రాబెర్రీ చూడండి ఎలా ఉన్నాయో. అడవి స్ట్రాబెర్రీ ఇవైతే టేస్ట్ చేద్దాం. ఇవైతే ఇవైతే నెక్కర పళ్ళు దగ్గర తీసుకుని. ఇగో ఇవైతే నెక్కర పళ్ళు. ఇవి అడవిలో కాచాయి నల్లమల్ల ఫారెస్ట్లో. ఇవైతే మనమైతే ఇప్పుడు చెంచు వాళ్ళ దగ్గర అయితే మనం ఉన్నాము. అడవిలో చెంచు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాము. ఇవి అడవి స్ట్రాబెర్రీ, నెక్కర పళ్ళు. ఇప్పుడైతే మనం మధ్యలో ఏం వాన వస్తుంది చూడండి. ఈ ఫారెస్ట్లో చుట్టూరు అయితే నల్లమల్ల ఫారెస్ట్. ఈ మబ్బులు చూడండి ఎలా కొండ మీద వాలాయో చూడండి. ఆకాశం మనకు అందినట్టుంది కదా. ఇప్పుడైతే మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. వాన అయితే పడుతుంది.